Welcome, dear learners. Here is very interesting topic, and that is how to face interview. ఇంటర్వ్యూని ఎలా ఫేస్ చేయాలి, ముఖ్యంగా జాబ్ ఇంటర్వ్యూ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గురించి. అంటే ఆర్గనైజేషన్ తరపున ఎంప్లాయర్ యొక్క సైడ్ నుంచి ఏ విధంగా ఉంటుంది, అండ్ క్యాండిడేట్ అభ్యర్థి యొక్క వైపు నుంచి ఏ విధంగా నీ యొక్క పెర్ఫార్మెన్స్ ఉండాలి. అంటే బోత్ సైడ్స్, రెండు యాంగిల్స్ నుంచి చూడాలి మనం. అసలు ఇంటర్వ్యూ పర్పస్ ఏంటి? వ్యూ అంటే అభిప్రాయము, కంప్లీట్ దృశ్యము అంటే దర్శించడం. ఎవరిని? నిన్ను. అంటే నీ అంతరంగికం, ఇన్నర్ మ్యాన్ ఆర్ ఇన్నర్ బీయింగ్ అనుకుందాం. ఇన్సైడ్ పర్సన్, సింపుల్గా చెప్పాలంటే నీలో ఉన్నటువంటి వ్యక్తి, మూర్తిమత్వపు లక్షణాలు, ఇంకా అదర్ యాక్టివిటీస్, వే ఆఫ్ థింకింగ్, యాటిట్యూడ్. సో టోటల్గా ఇన్నర్ బీయింగ్ ఆర్ ఇన్నర్ హార్ట్, ఇన్నర్ పర్సన్ అనుకుందాం. ఎలాంటి వాడు, జాబ్కి నువ్వు సూటబులా కాదా అనేటువంటి విషయాన్ని గురించి స్టడీ చేసేది ఇంటర్వ్యూ. ఇంకా ఇంటర్వ్యూలో ఉన్నటువంటి స్టేజెస్ చూద్దాం. ఫస్ట్ ఏంటి? ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ చాలా కాలంగా ఏంటంటే నిన్ను గురించి నువ్వు ఇంట్రడ్యూస్ చేసుకోవాలని చెప్పేవాడు, అడుగుతుంటారు. ఇది 50% నీ టోటల్ పర్సనాలిటీని చెప్పేస్తుంది. ఎస్, ఎందువల్లంటే నువ్వు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు నువ్వు ఒక హైలీ మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నావా, నీ యాటిట్యూడ్ ఏంటి, నీ వే ఆఫ్ ఆర్ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ అంటే ఏంటి, ఎడ్యుకేషన్ పట్ల, జాబ్ పట్ల నీ అభిప్రాయం ఏంటి, టోటల్గా నీ యొక్క పర్సనాలిటీ, నీళ్ళున్న టోటల్ పర్సన్ ఎలాంటి వాడు అనేటువంటి చెప్పడాన్ని ఇంట్రడక్షన్ అంటారు. కానీ చాలామంది తెలియక దాన్ని ఏం చెప్తుంటారంటే, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అనగానే నా పేరు ఫలానా, నేను పలానా చోట చదువుకున్నాను, పలానా చోట ఇది చేశాను, పలానా చోట పలానా డిగ్రీ చేశాను, పలానా యూనివర్సిటీలో పాస్ అయ్యాను, జాబ్ కోసం ఎదురు చూస్తున్నాను. ఇవన్నీ కూడా సచ్ విషయాలు, రబ్బిష్ థింగ్స్. అది వాళ్ళకి తెలుసు, బయోడేటాలో ఉంది. నీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫాదర్ పేరు, నీ నేటివ్ ప్లేసు, నువ్వు ఎక్కడ చదువుకుని ఎక్కడ పాస్ అయినావు అనేటువంటి విషయం అంతా అందులో ఉంది. ఇంకా నువ్వు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ ఆ విషయాలన్నింటినీ 1-2 మాటల్లో చెప్పేసి, నేను ఫలానా ఊరి నుంచి వచ్చాను సార్, నా యొక్క ఆశయం ఇది, ఫలానా చదువు చదివాను, నా యొక్క యాంబిషన్ ఇది, నా యాస్పిరేషన్ ఇది, నా జీవితంలో నేను ఇలా అనుకుంటున్నాను, ఈ జాబ్కి ఎందుకు అప్లై చేస్తానంటే నా యొక్క యాస్పిరేషన్ ఇది, నన్ను ఫలానా వాళ్ళు ఇన్స్పైర్ చేశారు, ఈ స్టడీస్లో నేను నేర్చుకున్నది ఇది, నా యొక్క ఇన్ఫ్లుయెన్స్, కొంతమంది యొక్క ఇన్ఫ్లుయెన్స్ అంటే ఇన్స్పిరేషన్, ప్రేరణ, ఎవరి ద్వారా నేను ప్రేరణ పొందాను అంటే ఫలానా వాళ్ళ వల్ల ప్రేరణ పొందాను, నాకు ఇలాంటి జాబ్ చేయాలన్నటువంటి పట్టుదల ఉండడం వల్ల ఆ మోటివేషన్ స్పిరిట్తో ఈ జాబ్కి అప్లై చేశాను, నాకు అవకాశం ఇస్తే నేను డెఫినెట్లీ ఐ ప్రూవ్ మై మెటల్ బికాస్ ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్, నాకు ఈ జాబ్ మీద మంచి యాటిట్యూడ్ ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పగలగాలి. వెంటనే ఒక ఇంప్రెషన్ కలిగిపోద్ది. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని. సో నేను చాలా బ్రీఫ్గా చెప్పాను ఇంట్రడక్షన్, ఎందుకంటే మిగతా విషయాలని చెప్పాలి కదా. ఇంట్రడక్షన్ ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు. నెక్స్ట్, జాబ్లో ఇంటర్వ్యూలో నీ యొక్క టోటల్ పర్సనాలిటీ కనిపించేస్తుందని చెప్పాను. ఎలాగంటే ఇప్పుడు ఆర్గనైజేషను సైడ్ నుంచి చూద్దాం, తర్వాత క్యాండిడేట్ సైడ్ నుంచి చూద్దాం. ఆర్గనైజేషన్ సైడ్ నుంచి కానీ చూసినట్టయితే వాళ్ళు నీ దగ్గర ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే వెరీ గుడ్ కమ్యూనికేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చక్కగా నువ్వు మాట్లాడుకుంటున్నావా. చాలామందికి కమ్యూనికేషన్ స్కిల్ అనే అర్థం ఏంటంటే టాకింగ్ వెరీ ఫ్లూయెంట్లీ వితౌట్ ఎనీ గ్యాప్, వితౌట్ ఎనీ ఈవెన్ వితౌట్ టేకింగ్ బ్రీత్, with all the gift of the gap. Suppose we are speaking very fluently, it means that we have a good command of English language and all that, no? ఇప్పుడు నేను చెప్పాను ఉదాహరణకి స్పీడ్గా అలా మాట్లాడేసినంత మాత్రాన మంచి కమ్యూనికేషన్ అని కాదు. ఎఫెక్టివ్గా నువ్వు మాట్లాడగలవా? యువర్ లాంగ్వేజ్ ఫ్రీ ఫ్రమ్ మిస్టేక్స్, లాంగ్వేజ్లో తప్పులు లేకుండా, అంతే కదా. ఒక ఐ హ్యావ్ ఇన్ఫార్మ్డ్ అనేదానికి ఐ యామ్ ఇన్ఫార్మ్డ్ అనేదానికి తేడా ఉంది, డిఫరెన్స్ ఎంతో మారిపోద్ది ఒక యామ్ ఎక్స్ట్రాగా చేర్చడం వల్ల. అందువల్ల గ్రామాటికల్గా లాంగ్వేజ్ చాలా ప్యూర్గా ఉందా ఒకటి. నెక్స్ట్, నువ్వు మాట్లాడేటువంటిది ఇతరులకు అర్థమవుతుందా?
నెక్స్ట్ ఇంప్రెసివ్గా ఉందా, కన్విన్సింగ్గా ఉందా. ఎలాంటి ఆర్ట్ ఆఫ్ స్పీకింగ్ గుడ్ కమ్యూనికేషన్ అంటారు. కొంతమంది ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకే తెలియదు, పర్పస్ఫుల్గా ఉండదు, ఇన్ఫర్మేటివ్గాను కమ్యూనికేటివ్గా ఉండదు వాళ్ళ స్పీచ్, వాళ్ళ మాటలు. సో ఇట్ షుడ్ బి కమ్యూనికేటివ్. ఒక కమ్యూనికేషన్ స్కిల్ గురించి ఒక 1 minute చెప్పేస్తాను. ఇట్ షుడ్ బి కమ్యూనికేటివ్, ఇన్ఫర్మేటివ్, అంటే మంచి ఇన్ఫర్మేషన్ ఉండాలి, ఇంప్రెసివ్గా ఉండాలి, అండ్ అట్ ది సేమ్ టైం ఇతరులు కన్విన్స్ అయ్యేటట్టు ఉండాలి, రెలవెంట్గా ఉండాలి. ఇంకా చాలా ఉంది, నేను దాని మీద ఒక వీడియో కూడా చేస్తున్నాను, ఇది చూడండి. నెక్స్ట్ కమ్యూనికేషన్ తర్వాత వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది గుడ్ పర్సనాలిటీ. మంచి పర్సనాలిటీ ఉందా లేదా నీ దగ్గర. పర్సనాలిటీ అంటే ఆకారం కాదు. పర్సనాలిటీని ఇప్పుడు ఆకారం అనేటువంటి దృష్టిలో వాడుతున్నారు. పర్సనాలిటీ అంటే టోటల్గా నీ యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్, నీ అలవాట్లు, నీ దృక్పథము, నీ యాటిట్యూడ్, వే ఆఫ్ థింకింగ్, అండ్ యువర్ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్, ఇవన్నీ కూడా. సో నీ పర్సనాలిటీలో మంచి ట్రేట్స్ ఉన్నాయా. పర్సనాలిటీ ట్రేట్స్ అనేటువంటి వీడియో ఒకటి చేసా, దాన్ని చూడండి, అర్థమవుతుంది. ఇవన్నీ ఒకదానికి ఒకటి కనెక్టెడ్ కాబట్టి చెప్తున్నాను. అండ్ నీలో మంచి ఐపీఎస్ అంటే ఇంటర్పర్సనల్ స్కిల్స్. ఎప్పుడు వస్తుంది నీకు ఇంటర్పర్సనల్ స్కిల్స్? ఏదో అందరితో కలిసిమెలిసి అద్భుతంగా ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా డీల్ చేయాలి అనేటువంటి ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఎప్పుడు వస్తుంది నీకు? హెచ్ఆర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమన్ రిలేషన్స్ అనేది, అందరితో మంచి హ్యూమన్ రిలేషన్స్ అనేది నువ్వు ఎస్టాబ్లిష్ చేసుకున్నప్పుడు 10 మందితో, ఇంట్లో వాళ్ళతో, బయట వాళ్ళతో, కలీగ్స్తో, ఫ్రెండ్స్తో, పీర్స్, వీళ్ళందరితో కూడా మంచి హ్యూమన్ రిలేషన్షిప్, స్వీట్ హ్యూమన్ రిలేషన్స్ ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అవుతుందో ఆటోమేటిక్గా మనసు కూడా వికసిస్తుంది. ఇంటర్పర్సనల్, అందరితో కూడా ప్రతి ఒక్కరితో కలిసిపోయి బాగా మాట్లాడడం. సో ఇది గమనిస్తారు వాళ్ళు. నీ ఇంటర్వ్యూలో కొన్ని క్వశ్చన్స్ చేసినప్పుడు వాళ్ళు అబ్జర్వ్ చేసేది, ఎక్స్పెక్ట్ చేసేది ఇది, నీకు మంచి ఐపీఎస్, హెచ్ఆర్ ఉందా లేదా అనేది. అండ్ నెక్స్ట్ ఏంటంటే నీ యొక్క పర్సనాలిటీలో ఉండే లక్షణాలు ఏంటివి, మంచి అభిరుచి ఉందా, నీ యాటిట్యూడ్ ఎలాంటిది, నీకు ఒక జాబ్ ఇస్తే నీలో అటెన్షను, అలర్ట్నెస్, ఒక డిసిప్లైన్ ఉంటుందా, వాటితో నువ్వు మంచి వర్క్ కల్చర్ని పెంపొందించుకుంటున్నావా లేదా. కొంతమంది అన్ని టాలెంట్స్ ఉంటాయి, వర్క్ కల్చర్ని పెంపొందించుకోలేరు, అదొక పెద్ద సీరియస్ డ్రాబ్యాక్. సో యూ హ్యావ్ టు కల్టివేట్ వెరీ గుడ్ వర్క్ కల్చర్. అంటే నీకు వర్క్ ఈజ్ వర్షిప్ అనేటువంటి యాటిట్యూడ్ ఉండాలి. సో ఇక్కడ మీరు ఆ పర్సనాలిటీ అంటే కమ్యూనికేషన్ ప్లస్ పర్సనాలిటీ డెవలప్మెంట్ రెండు ఇంచుమించు ఒకటే. ఇదే ఛానల్లో మీకు ఒక వీడియో ఇచ్చున్నాను. కమ్యూనికేషన్ స్కిల్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ రెండు ఒకటే, మోరార్లెస్ సేమ్. ఏ విధంగా అనేది ఒక వీడియో పెట్టాను, చూడండి. ఇది వాళ్ళు ఆర్గనైజేషన్ సైడ్ క్యాండిడేట్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఇంటర్వ్యూలో. పోతే ఇప్పుడు ఇంటర్వ్యూలో క్యాండిడేట్ యొక్క ఎగ్జిబిషన్, అతను వ్యక్తపరచాల్సినటువంటి విషయాలు ఏంటి, అతని పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా చూపించాలి, అతని పెర్ఫార్మెన్స్ని ఎలా వ్యక్తపరచాలా అనేది చూద్దాం. ఇప్పుడు క్యాండిడేట్ ఫస్ట్ మాట్లాడేది, ఇంటర్వ్యూలో మాటలే కదా ఉంటాయి, చేతలు ఉండవు. యూ హ్యావ్ టు స్పీక్ వెరీ నైస్లీ ఇన్ ఎ ప్లెజెంట్ వే. ఎలా ఉండాలంటే ఆ స్పీకింగ్ అనేది చాలా కాన్ఫిడెంట్ వే ఆఫ్ స్పీకింగ్. స్పీక్ కాన్ఫిడెంట్లీ, వాట్ ఎవర్ యూ నో, యూ జస్ట్ స్పీక్ అవుట్, మాట్లాడేసే అంతే తప్ప తడబడ్డం, ముందు ఏదైనా అండ్ అనడం అలా చేయకూడదు. లాంగ్వేజ్ షుడ్ బి వెరీ ప్యూర్ అండ్ ఇట్ షుడ్ స్పీక్, యూ హ్యావ్ టు స్పీక్ అవుట్ వెరీ కాన్ఫిడెంట్లీ. ఏదైనా డిఫికల్టీ ఉంది ఇంటర్వ్యూ చేసిన క్వశ్చన్స్లో, లేదు నువ్వు ఒక విషయం చెప్పాలనుకుంటున్నావు కానీ చెప్పలేకపోతూ డిఫికల్టీ ఉంది, యూ స్కిప్ ఇట్ అండ్ స్కిప్ చేసేయి. లేదు వాళ్ళ క్వశ్చన్ అడిగారు, ఆ క్వశ్చన్ నువ్వు చెప్పలేకపోతున్నావు, సారీ సార్, నో ఐడియా సార్, అట్ ప్రజెంట్ ఐఎమ్ అన్ఏబుల్ టు రికాల్, టక్మని ఎందుకో సమయాన్ని గుర్తు రావడం లేదు సార్, ఐఎమ్ అన్ఏబుల్ టు రికాల్ అట్ ది మూమెంట్, అంటే ఈ టైంలో ఈ సమయంలో నాకు గుర్తు రావడం లేదు అని చెప్పి. పోతే నువ్వు మాట్లాడే లాంగ్వేజ్ ఎలా ఉండాలంటే చాలా సింపుల్గా ఉండాలి, యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్. నువ్వు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ఉన్నాడు అండ్ చక్రవర్తి రాజగోపాలాచారి, వీళ్ళంతా చూడు. చక్రవర్తి రాజగోపాలాచారి చాలా బుక్స్ రాశాడు, రామాయణం, మహాభారతం స్కూల్ పిల్లలకి, కాలేజ్ పిల్లలకి బాగా అర్థం అవ్వాలని. హీ హ్యాస్ రెండెడ్ ఎ వెరీ వండర్ఫుల్ సర్వీస్, రెండరింగ్ వెరీ సింపుల్ లాంగ్వేజ్, చాలా సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాడు ఆయన. ఎస్, రాధాకృష్ణ కూడా అంతే, సైన్సు, ఇంజనీరింగ్, రిలీజియన్ గురించి, కొన్ని ఫిలాసఫీ గురించి
వెరీ సింపుల్ లాంగ్వేజ్. బట్ సెంటెన్సెస్ కూడా 1-2 లైన్లు 1.5 లైన్ తప్ప నీకు కాంప్లెక్స్గా పొడుగ్గా 2-4 లైన్లు 5 లైన్లు సైకాలజీలోను ఫిలాసఫీ అండ్ లా సబ్జెక్ట్లో ఉన్నట్టుగా టూ మెనీ కాంప్లెక్స్ సెంటెన్సెస్ ఉండవు. వెరీ సింపుల్ లాంగ్వేజ్, యూ విల్ బి వెరీ మచ్ ఇంప్రెస్డ్. అలాగా నీ యొక్క లాంగ్వేజ్ అనేది చాలా సింపుల్గా బ్యూటిఫుల్గా ఉండాలి. పోతే యువర్ థాట్స్, యువర్ ఫీలింగ్స్, ఎమోషన్స్ ఎలా ఉండాలంటే దే షుడ్ బి ఇన్ ఏ ప్లెజెంట్ అండ్ ప్లీజింగ్ వే. చాలా ప్లెజెంట్గా ప్లీజింగ్గా ఉండాలి. ఒక్కోసారి వాళ్ళు మనల్ని టెస్ట్ చేయడానికి కోసం కూడా అడుగుతారు, వై యు ఆర్ సెలెక్టింగ్ దిస్ జాబ్, వై యూ హ్యావ్ అప్లైడ్, ఈ పోస్టింగ్ ఎందుకు అప్లై చేస్తావు, ఏంటి నీ యొక్క ఆశయం ఏంటి, ప్లాన్ ఏంటి అంటారు. ఏదో చెప్తావు, బికాస్ దిస్ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ హై రెప్యుటేషన్ సార్, అందుకని నేను ఇక్కడ చేయాలనుకుంటున్నాను, ఇక్కడ చేస్తే నేను డెఫినెట్గా నా యొక్క టాలెంట్ని పెంచుకోగలను, ఎన్నో కొత్తగా తెలుసుకోగలను అని అయితే చెప్తావు. అయితే అండ్ ఒక్కోసారి నేను టెంప్ట్ చేసేదానికి, హౌ లాంగ్ విల్ యూ వర్క్ హియర్, నిజంగా చాలా కాలం పని చేయగలవా, 2-3 ఏళ్ళన్నా, లేదా మధ్యలో వెళ్ళిపోతావా అంటాడు. లేదు ఇంకో క్వశ్చన్ వేస్తాడు నిన్ను కొంచెం టెంప్ట్ చేసే విధంగా, కోపం కలిగించే విధంగా. నో, యూ షుడ్ నాట్ లూజ్ యువర్ టెంపర్. నీ టెంపర్ ఎక్కడ కూడా లూజ్ కాకూడదు. కాబట్టి ఇక్కడ కావాల్సింది ఐక్యూ వర్సెస్ ఈక్యూ అనేటువంటి ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఉంది ఇంటర్వ్యూలో. ఐక్యూ అంటే యువర్ ఇంటలెక్చువల్ కోషియంట్, నీకు ఎంత టాలెంట్ ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది అనేది కంటే అనే విషయానికంటే ఈక్యూ ఎమోషనల్ కోషియంట్, ఒక విషయం పట్ల, ఒక హార్ట్ బర్నింగ్ ఇష్యూ పట్ల, లేదా ఒక కాన్ఫ్లిక్ట్, లేదు ఒక ఎమోషనల్ ఇష్యూ వచ్చింది, దాని పట్ల నువ్వు ఏ విధంగా బ్యాలెన్స్ మెయింటైన్ చేయగలవు అనేది మోర్ ఇంపార్టెంట్. ఐక్యూకి నీకు 30-40% వెయిటేజ్ ఉంటే మార్క్స్ అనుకున్నాం. ఈక్యూ ఎమోషనల్ కోషియంట్ అంటే వెల్ బ్యాలెన్స్డ్ మైండ్, ఎక్కడ అటెంప్ట్ అవ్వకూడదు, కాంపోజ్డ్ మైండ్. ఈ ఈక్యూకి నీకు 60% అబోవ్ వెయిటేజ్ అనేది, మార్క్స్ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. సో అక్కడ ఏంటంటే టోటల్గా నీ యొక్క బిహేవియర్, వే ఆఫ్ థింకింగ్, నీ ఎమోషన్స్, వీటిని బాగా అబ్జర్వ్ చేస్తారు. అండ్ అట్ ది సేమ్ టైమ్ వాట్ ఎవర్ యూ సే, వాట్ ఎవర్ యు నో, యూజ్ జస్ట్ స్పీక్ అవుట్. నీకు ఏం తెలుసో దాన్ని వెనుక ముందు చూడకుండా నీకు తెలిసిన దాన్ని కాన్ఫిడెంట్గా మాట్లాడేసాయి. అండ్ యాంగ్జైటీ కానీ టెన్షన్ కానీ ఏమాత్రం పెట్టుకోకూడదు. ఎందుకంటే యాంగ్జైటీ అండ్ టెన్షన్ ఏం చేస్తుందంటే మనిషికి ఒక ఆబ్స్ట్రాకిల్, ఒక హర్డిల్. అది యాంగ్జైటీ ఇలా చూస్తూ ఇలా అనుకుంటూ ఉంటాం. ఆ కంగారులో నువ్వు చెప్పాలనుకునేటువంటి విషయం కూడా ఆటోమేటిక్గా మిస్ అయిపోతుంది. సో అడిగిన క్వశ్చన్కి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆన్సరు, లెంగ్దీగా చెప్పకుండా 2-3-4 వాక్యాల్లో, 5 వాక్యాలు. ఒకవేళ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పొచ్చు ఒక 2 నిమిషాలు. అయితే ఏంటి ఇక్కడ ఇంపార్టెంట్ అంటే కాంటెంట్ అనాలిసిస్ అండ్ క్రిటికల్ అక్యూమన్. నువ్వు కాంటెంట్ని ఏ విధంగా అనలైజ్ చేస్తున్నావు, విశ్లేషణ చేయగలుగుతున్నావు. విమర్శనాత్మకమైనటువంటి దృష్టి అంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం, అంటే నిర్మాణాత్మకమైనటువంటి క్రిటిసిజం నువ్వు ఇవ్వగలుగుతున్నావా లేదా అనేది ముఖ్యం. అంతే తప్ప మిగతా అన్నెసెసరీ ఇర్రెలవెంట్వి డీవియేషన్ అవసరం లేదు. అండ్ ఒకవేళ డిఫికల్ట్ క్వశ్చన్ వచ్చింది కదా, డిఫికల్ట్ టాపిక్ డోంట్ టచ్ అప్ ఆన్ ఇట్ అని మెల్లిగా స్కిప్ అయిపోయి సారీ సార్ నో ఐడియా అని చెప్పొచ్చు, తప్పేం లేదు. సో ఇక్కడ ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఓరల్ లాంగ్వేజ్ ఎంత ముఖ్యమో, అంటే నువ్వు మాట్లాడే భాష ఎంత ముఖ్యమో, నీ బాడీ లాంగ్వేజ్ కూడా అంతే ముఖ్యము. ఇలా అనడము, కొంత ఇలా వంగిపోవడము, లేదా అలా చూడడము, ఇలా చూడడము, లేదా బెండ్ అయిపోవడము, అది బాడీ లాంగ్వేజ్ తెలిసిపోద్ది. యాక్టివ్గా ఉండాలి. సో ఓరల్ లాంగ్వేజ్ అండ్ బాడీ లాంగ్వేజ్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. అండ్ అట్ ది సేమ్ టైం ఫేషియల్ ఎక్స్ప్రెషన్, ముఖ కవళిక, కౌంటెనెన్స్ అంటారు. ఈ ముఖ కవళిక అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే ఫేస్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్. మన ఫేసే మైండ్ని బయటపెట్టేస్తుంది. లార్డ్ రామ, లార్డ్ కృష్ణ, మన కృష్ణుడు కానీ పురాణాల్లో రాముడు కానీ వాళ్ళ ముఖాలు చూడు ఎలా ఉంటుంది. ఎప్పుడు కూడా ఎలాంటి సిచ్యువేషన్లో సరే, డిఫికల్ట్ సిచ్యువేషను, ప్రెడికమెంటు, ఒక ట్రబుల్సమ్ సిచ్యువేషన్లో కూడా ప్లెజెంట్ ఫేస్ అండ్ స్మైల్
లైట్ అదే చిరునవ్వు అనేది ఉంటుంది. సో అలాంటి యాటిట్యూడ్ పెంచుకోవాలి తప్ప ఫేజల్ మైండ్ అంటే ఇతను ఎలాంటి ఇష్యూస్కైనా కొంచెం స్టాయిక్గా ఉండగలడు, అనవసరమైన టెంప్టేషన్ అనేది పెట్టుకోడు అనేటువంటి ఐడియా వస్తుంది, వాళ్ళకి ఇంప్రెషన్ కలుగుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఐ కాంటాక్ట్, ఇది చాలా ముఖ్యం. ఐ కాంటాక్ట్ కొంతమంది వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఇలా అనడము, ఎలా చూడడం, లేదా తలం చేయడము. నో, యూ హ్యావ్ టు లుక్ అట్ ది బోర్డ్. బోర్డ్ అంటే ఎవరు? కమిటీ మెంబర్స్ అందరినీ చూడాల. అవును సార్, ఎస్ సార్. నిన్ను ఎవరు అయితే క్వశ్చన్ అడిగారు వాని వైపు చూస్తావు, మిగతా వాళ్ళ వైపు కూడా చూడాలి. అతను అడిగినప్పుడు అతని వైపు చూడు, ఇంకొక అతను అడిగినప్పుడు అతని వైపు చూడు. బట్ టోటల్గా యూ హ్యావ్ టు కాస్ట్ యువర్ గ్లాన్సెస్, నీ యొక్క గ్లాన్సెస్ని అందరి వైపుని పెట్టాలి. అంతేగాని ఒక వ్యక్తిని చూస్తూ ఒకవేళ అతను 2 క్వశ్చన్స్ అడిగాడు, 3 క్వశ్చన్స్ అడిగాడు, అతన్ని చూస్తూ మిగతా వాళ్ళని అసలు పట్టించుకోకుండా, నో, దట్ ఈస్ నాట్ ది వే. యూ హ్యావ్ టు కాస్ట్ గ్లాన్సెస్, అటు ఇటు కూడా గ్లాన్సెస్ ఇస్తూ పోతూ ఉండాలి. ఇది ఇంటర్వ్యూలో నువ్వు నీ యొక్క పెర్ఫార్మెన్స్, క్యాండిడేట్ సైడ్ నుంచి ఉండవలసినటువంటి పెర్ఫార్మెన్స్, ఒక అలర్ట్నెస్. దిస్ ఈస్ అబౌట్ ఇంటర్వ్యూ ఇన్ బ్రీఫ్. Thank you very much, and if you are impressed, please subscribe and encourage me.